ఇప్పుడు వాడు కావాలి. వాంటెడ్ దట్ పోకిరి రైట్ నౌ. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. గణేశుడు ఎవరి కోసం వస్తాడో తెలుసా? ఆన్ వెరీ సీరియస్ నోట్, వాడి దగ్గర నుంచే అసలు పండగంతా మొదలవుతుంది. ఎవరు సార్ మీరు? ఎప్పుడు ఎవరి మాట వినని వాడు కూడా ఎవరెవరినో అన్నా అన్నా అంటూ చందాలు అడుగుతాడు. ఎవరిని పట్టించుకోనోడు కూడా పందిరి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు. వాళ్ళు రాలేదా వీళ్ళు రాలేదా అని హడావిడి పడుతుంటాడు. గణపతిని తీసుకురావడానికి పెళ్లి చూపులకి వెళ్లే వాళ్ళ 10 మందిని పోగేస్తాడు. కరెంటు తీగలు తెగిపోతాయేమో, ట్రాఫిక్ ఆగిపోతుందేమో అని భయపడుతూ వ్యాన్ డ్రైవర్కి శ్రీకృష్ణుడు అర్జునుడికి డైరెక్షన్స్ ఇచ్చినట్టు డైరెక్షన్స్ ఇస్తాడు. చందాలు ఇచ్చిన ప్రతి ఓడికి డెకరేషన్ నచ్చాలని, లైటింగ్ నచ్చాలని, పంతులు టైంకి రావాలని, అన్నీ పర్ఫెక్ట్గా జరగాలని తెగ టెన్షన్ పడిపోతుంటాడు. ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అని అనే అంకుల్ గ్యాంగ్స్ని ఇంప్రెస్ చేస్తాడు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ ఎక్కడ గొడవలు చేసుకొని అటు ఇటు అయిపోతారో అని ఇష్టం లేకపోయినా కొన్ని వాళ్ళకి నచ్చినట్టు చేస్తాడు. ప్రసాదాలు ఎవరు తెస్తారో, తేకపోతే పంతులతో కలిసి ప్లాన్ బి గురించి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు ఎవరో వస్తారని ఎదురు చూసేవాడికి తీరా వాళ్ళొస్తే పలకరించే టైం కూడా లేక బిజీ అయిపోతాడు. ఎన్ని రోజులు ఉంచాలి, ఏ డీజే మన బడ్జెట్లో ఉంది, ఆఖరి రోజు భోజనాలు, నిమజ్జనం పర్మిషన్స్ కోసం వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటూ ఉంటాడు. నార్మల్ టైంలో ఎవ్వరూ పట్టించుకోకపోయినా వినాయక చవితి వచ్చిందంటే మాత్రం అందరి చూపు వాడి మీదే. వాడెక్కడున్నాడ్రా అంటూ వినాయకుడి కంటే ముందు వాడినే వెతుకుతుంటారు జనాలంతా. ఇప్పుడు వాడు కావాలి అని ఎవరైతే అందరూ వెతుకుతుంటారో వాడి పూజలకి వచ్చేస్తాడు గణేశుడు కైలాసం వదిలి భూలోకానికి. వాడికి షేర్ చేయండి వీడియో, తెగ మురిసిపోతాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా, ఏ గుండెలు కట్టి మోగిస్తానో అల్లా.